ఆ టైంలో మీకు హీరోలు ఇప్పుడు యంగ్ జనరేషన్ చూసారు కదా! పాత జనరేషన్ మీరు వర్క్ చేసినప్పుడు చూసారు. యాస్ ఏ జర్నలిస్ట్‌గా ప్రొఫెషనల్. ఈ యంగ్ జనరేషన్ చూసిన తర్వాత మీకేమనిపించింది? యంగ్ జనరేషన్ ఎలా ఉంటారు? వీళ్ళెలా ఉంటారు? సెలక్షన్స్ గాని, స్క్రిప్ట్‌లు గాని, కొత్త హీరోలకి కథలు చెప్పిన మీరు చెప్పిన పరిస్థితి ఏమైనా ఉందా కథలో? ఇప్పుడు 'జగన్' గారి ఇప్పుడు సినిమా ఉంది 'పోకిరి'. హ్మ్. క్లైమాక్స్‌లో ఆశీష్ విద్యార్థిని ఎళ్దాం అని చెప్పి మహేష్ బాబు తీసుకెళ్తారు కదా! అవును. అది 'కొల్లెటరాల్' అని ఒక సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను. ఆహాహా! 'కొల్లెటరాల్' అనే సినిమాలో హీరో ఒక టాక్సీ హైర్ చేసుకొని వెళ్లి చంపేస్తూ ఉంటాడు. సో, ఇలాంటిది. అంటే క్లైమాక్స్ ఎలా చేయాలనే దాని మీద డిస్కషన్ నడుస్తుంది. ఎక్కడో సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో రైల్వే స్టేషన్‌లో షూటింగ్ జరుగుతుంది ఈవినింగ్. అంటే ఈ ట్రైన్ ట్రావెల్‌లో హీరో, హీరోయిన్స్ కలవడం లాంటివన్నీ సీన్స్ అవును. ఉన్నాయి కదా! అవును. అవి జరుగుతున్నాయి. హ్మ్. జరుగుతున్నప్పుడు ఈ సినిమాలోంచి ఇది ఐడియా అడాప్ట్ చేయొచ్చు అని చెప్పాను నేను. వెంటనే ఎళ్లి మహేష్ బాబుకి చెప్పారు. హ్మ్. పూరి జగన్నాథ్ గారు. ఇలా ప్రసాద్ చెప్పాడని. సో, ఇలాగ వాళ్ళకి ఇండైరెక్ట్‌గా తెలుస్తుండేవి. తర్వాత నాకు బాగా క్లోజ్ అయింది ఏంటి అంటే ఎన్టీఆర్ గారు. హ్మ్. సో, ఎన్టీఆర్ గారు ఏంటి అంటే ఆయన 'మెహర్ రమేష్' గారి ద్వారా ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. ఆయన సినిమాలు 'కంత్రి', అవును 'శక్తి' కదా! అన్నీ చేశాను. అవును. సో, ఆయన ఆఫీస్‌లోనే ఎన్టీఆర్ గారి పర్సనల్ ఆఫీస్‌లోనే మా డిస్కషన్స్ నడిచేవి. ఓకే. 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 ఆయన మా కోసం చాలా స్పెషల్ కేర్ తీసుకునేవాడు. అంటే మిడ్ హ్మ్. సమ్మర్‌లో షూటింగ్ జరుగుతుంటే డిస్కషన్ జరుగుతూ ఉంటే మా కోసం సెంట్రల్ టవర్ ఏసీ పెట్టి, ఇలాంటి ఏర్పాట్లు చేయించి, ఒక వంట మనిషిని పెట్టి, మా కోసం వండించి, సాయంత్రం పూట్ల లేక అప్పుడప్పుడు ఆయన ఏం జరుగుతుందో ప్రోగ్రెస్ తెలుసుకుంటుండేవాళ్ళు. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఆయన హ్మ్. చాలా సరదాగా ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారు. హ్మ్. అప్పుడు రాజమౌళి గారి యమదొంగ షూటింగ్ జరుగుతుండేది. మెహర్ రమేష్ గారు, నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. హ్మ్. మెహర్ రమేష్ గారు చెప్పేవాళ్ళు. ఏ రోజు డెవలప్‌మెంట్ ఈరోజు ప్రసాద్ ఏ ఐడియా చెప్పాడు. లైక్ ఈరోజు మాకిదొచ్చిందని చెప్పేసి. ఎన్టీఆర్ గారు అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక్కోసారి ఆయన సెల్ఫ్ డ్రైవింగ్‌లో మమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉండేవాడాయన. హ్మ్. హ్మ్. వెళ్తూ ఇంగ్లీష్ పాటలు విపరీతంగా పాడేవాడు. ఆయనకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద, హ్మ్. వాటి మీద చాలా అవగాహన ఉంది ఆయనకి. అవునా? ఓహ్! చాలా ఏకధాటిగా మాట్లాడగలడాయన. ఓహ్! అంటే ఇంగ్లీష్ సాంగ్స్, ర్యాప్ సాంగ్స్ లేక పాప్ మ్యూజిక్ లాంటివి ఎలా పాడతాడో, వరల్డ్ వైడ్ పాలిటిక్స్, డైలీ కరెంట్ అఫైర్స్, హ్యాపెనింగ్స్ అవన్నీ కూడా ఆయన డిస్కస్ చేస్తాడాయన. ఓహ్! సో, అంతగా ఉంటాడాయన. అలాగే 'ప్రభాస్' గారితో 'బిల్లా' చేశా. మొన్న 'కన్నప్ప' సినిమా పని చేశాను. అవునవును. అవును. హ్మ్. ఆయన కొంచెం తక్కువగా మాట్లాడుతున్నట్టు ఉంటారు గానీ, హ్మ్. ఆయన చాలా ఎఫెక్షనేట్‌గా చాలా బాగా చూసుకుంటారు. కేరింగ్. ఆయన హ్మ్. హాస్పిటాలిటీ అందరికీ తెలిసిందే. అవునవును. బట్ ఆయనతో పనిచేసినప్పుడు ఆయన వాచ్ చేసే ఛానెల్స్ ఏంటి అంటే, ఆయన 'నేషనల్ జియోగ్రఫిక్' ఛానల్, అవునా? యానిమల్ ప్లానెట్, ఆ! యానిమల్స్, ఫారెస్ట్ ఇవన్నీ అంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్. ఆ! సో, ఇలాంటి విషయాలన్నీ ప్రభాస్ గారు బాగా ఇంట్రెస్ట్‌గా మాట్లాడుతుండేవాళ్ళాయన. ఓహో! అది. అలాగే 'అల్లు అర్జున్' గారు. ఆ! ఆయన చాలా ఓపెన్‌గా మాట్లాడుతుండేవాళ్ళు. మనం ఏదన్నా రాస్తే 10 మందికి చెప్పేవాడాయన. ఈవెన్ బోయపాటి శ్రీను గారి దగ్గర రికమెండ్ చేసింది అల్లు అర్జున్ గారే. అవునా? ఆయనకి ఓకే. ఎవరైనా ఒక రైటర్ కావాలనుకుంటే ప్రసాద్‌ని తీసుకెళ్ళండి అని చెప్పి హ్మ్. చేసిందంతా అల్లు అర్జున్ గారు. ఓహో! రామ్ చరణ్ గారు కూడా నన్ను ఇంటికి పిలిపించి 'ఆరెంజ్' సినిమా వర్క్ చేయమని ఆఫర్ చేసింది కూడా రామ్ చరణ్ గారు. హ్మ్. సో, ఒక్కొక్కళ్ళు ఇలాంటి యంగ్ సూపర్ స్టార్స్ ఇవాళ వాళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్ వాళ్ళందరూ. అవునవును. వాళ్ళందరితో నేను కలిసి పనిచేయడం అనేది నాకు దొరికిన మంచి అవకాశం కింద ఫీల్ అవుతుంటాను యెస్. ఇప్పటికి. యెస్. బోయపాటి దగ్గర ఏ సినిమాలో పనిచేశారు? అంటే 'జై జానకి నాయక్' అని అవును. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా అవునవును. వచ్చింది. అవును. దాని డిస్కషన్‌లో నేను పార్టిసిపేట్ చేశాను. ఓహ్! ఓకే. అలాగే రాణా గారు. హ్మ్. 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 రాణా గారితో 'రుద్రమదేవి' సినిమా నేను పనిచేశాను. ఓహ్! పనిచేసిన తర్వాత యాక్చువల్‌గా 'హిరణ్యకశిపుడు' అనే సినిమా అవును. రాణా చేయాలి. గారు హీరో, గుణశేఖర్ గారు డైరెక్షన్‌లో చేయాలి. హ్మ్. దాని స్క్రిప్ట్ రిసెర్చ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు అన్నీ నేను రాశాను. హ్మ్. సో, ఆ టైంలో రాణా గారు నేనంటే బాగా అభిమానం చూపించారు. హ్మ్. ఆయన ఒక కథకి అడ్వాన్స్ ఇచ్చి హ్మ్. సినిమా చేయాలని ఒక 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేద్దామని కూడా ప్లాన్ చేశారు. హ్మ్. అంటే నా గురించి నేను చెప్పుకుంటే చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది గానీ, ఆయన రాణా గారు హ్మ్. నా గురించి సురేష్ బాబు గారితో అన్న మాట ఏంటంటే, హ్మ్. ప్రసాద్ అనేవాడు ఒక ఎన్‌సైక్లోపీడియా. హ్మ్. అతని దగ్గర కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్. ఇలాంటి మాటలన్నీ ఆయన చెప్పారాయన హ్మ్. రాణా గారు. ఆ! అలాగే కళ్యాణ్ రామ్ గారు. ఆ! నేను ఆయనకి 2 కథలు చెప్పా. ఆ! 2 ఆయనకు విపరీతంగా నచ్చాయి. అవునా? ఓహ్! కానీ డైరెక్టర్స్ సెట్ కాకపోవడం వల్ల మెటీరియలైజ్ కాలా. అవునా? ఓకే. బట్ ఆయనకి చాలా అభిమానం హ్మ్. నేనంటే. హ్మ్. అంటే మీ గురించి ఆయన బన్నీ చాలా బాగా చెప్పారు. అల్లు అర్జున్ గారు బాగా చెప్పారు. మీ గురించి విన్నాను. మీరు ఇంతకాలం నన్నెందుకు కలవలేదు హ్మ్. అని మాట్లాడారాయన. ఓహో! మా అమ్మాయి పెళ్ళికి ఆ రోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. ఆ! అయినప్పటికీ కూడా ఆయన వచ్చి మా అమ్మాయి పెళ్ళికొచ్చి బ్లెస్ చేసి వెళ్ళారు అలాగే. ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. అలాగే రామ్ గారితో ఒక ప్రాజెక్ట్ జరగాల్సింది జరగలేదు. అవునా? ఓకే. ఈరోజు మంచు విష్ణు గారు. ఆ! గత 3 ఏళ్ల నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను.
ఆయన నా మీద చూపించే రెస్పెక్ట్ కానీ ఎఫెక్షన్ కానీ నేను అసలు మర్చిపోలేను. అంటే ఆయన ఒక ఇండస్ట్రీలో ఒక లెగసీకి సంబంధించిన ఒక వారసుడు, అవును. మల్టీ మిలినియర్. అటువైపు యూనివర్సిటీ, ఇటువైపు ప్రొడక్షన్, ఇటువైపు సినిమా హీరో, ఇన్నున్నా కూడా ఆయన ఒక రైటర్ పట్ల ఆయన చూపించే రెస్పెక్ట్ అనేది నేను మర్చిపోలేను. అంటే ఆయన మిమ్మల్ని మీలాంటి రైటర్స్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు కాదు, ఒక రైటర్స్ పట్ల, క్రియేటివ్ పర్సన్స్ పట్ల ఆయన తీసుకునే కేర్ అనేది నేను మాటలో చెప్పలేను. వెరీ గుడ్ అండి.